Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andro9 హాస్పిటల్స్ బేగంపేట్ హైదరాబాద్. ఈరోజు మనం కామన్గా చూసే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా ఈ శీఘ్రస్ఖలనం అంటే ఏంటి, అసలు ఎంత టైం ఉంటే అది నార్మల్ కింద కన్సిడర్ చేస్తాము, దీంట్లో ఉన్న అపోహలు ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. మొదటిగా శీఘ్రస్ఖలనం అంటే ఎప్పుడైనా మీరు కలుస్తున్నప్పుడు, ఫిజికల్గా కలుస్తున్నప్పుడు, మీ భార్యతో కానీ మీ గర్ల్ ఫ్రెండ్తో కలుస్తున్నప్పుడు కామన్ టైం అంటే ఒక్కసారి పెనిట్రేషన్ అయితే అక్కడ నుంచి ఎన్ని స్ట్రోక్స్, అకార్డింగ్ టు బుక్స్ తీసుకుంటే 20 స్ట్రోక్స్ పైన ఉంటే నార్మల్ టైమింగ్ అంటాము. టైం వైజ్ చూసుకుంటే 1 to 3 minutes కంటే ఎక్కువగా ఉంటే అది శీఘ్రస్ఖలనం సమస్య కిందకి రాదు. ఒకవేళ 3 నిమిషాల కంటే తక్కువగా వస్తే అది శీఘ్రస్ఖలనం కింద కన్సిడర్ చేస్తాం. సో మీకు ఆ శీఘ్రస్ఖలన సమస్య ఉందా లేదా తెలుసుకోవడం ఎలా? సో బేసిక్లీ ఫస్ట్ వన్ సింగిల్ టైము మీకు ఫస్ట్ టైం సెక్స్ చేసేటప్పుడు అది చాలా కామన్గా ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది, దానివల్ల శీఘ్రస్ఖలనం జరిగిపోతుంది. కానీ అది అలా అయితే మీకు సమస్య ఉన్నట్టు కాదు. దానికి జనరల్గా మనం ఎట్లా చూసుకోవాలంటే మోర్ దెన్ 3-4 times ఇలా రిపీటెడ్గా ఈ ప్రాబ్లం మీరు ఫేస్ అవుతున్నారంటేనే మనం బాధపడాలి. సో దాని కూడా బేసిక్లీ ఆ ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ తగ్గించడానికి చాలా మందులు ఉంటాయి మనకి. సో ఈ మందులు వాడిన తర్వాత చాలా మంది అడుగుతుంటారు, ఎన్ని రోజులు వాడితే ఈ శీఘ్రస్ఖలన సమస్య తగ్గిపోతుంది? చాలా వరకు కేసెస్లో 2 నుంచి 3 నెలల్లో మంచి రిజల్ట్స్ చూస్తుంటాము. కొందరిలో ఇంకా డిలేడ్గా ఉంటుంది. సో దాన్ని కూడా మనము రెగ్యులర్గా మనం చెక్ చేస్తున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ దాని రిజల్ట్స్ కూడా మనకు బాగానే ఉంటాయి. సో దీంట్లో వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎక్కువ మీరు సెక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, టైమింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ శీఘ్రస్ఖలనం సమస్య ఉంది. చాలా మందిలో ఉండే ప్రాబ్లం ఏంటంటే భయపడుతుంటారు, అంటే అరే ఎక్కువసేపు చేయాలి. ఈ ఎగ్జైట్మెంట్ వల్లనే శీఘ్రస్ఖలనం జరిగిపోతుంది. లేకపోతే చాలా ఓవర్ ఎగ్జైటెడ్ అయిపోతుంటారు, దానివల్ల కూడా ఈ సమస్య అవుతుంటుంది. సో సెక్స్ చేసేటప్పుడు జస్ట్ ఎంజాయ్ ది యాక్ట్ ఆఫ్ సెక్స్, దానికంటే వేరే ఆలోచన పెట్టుకోకండి. కానీ ఒకవేళ శీఘ్రస్ఖలనం అవుతుంది అనుకుంటే డిఫరెంట్గా ఆలోచిస్తే, అంటే ఆ సెక్స్ గురించి కాకుండా వేరే ఏ విషయాన్ని గురించి అయినా ఆలోచిస్తే టైమింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఒకవేళ చాలా అర్జెంటుగా వచ్చేస్తుంది మీకు అంటే జస్ట్ ఇక్కడ అంగం దగ్గర చిన్నగా ఇట్లా పట్టుకొని స్క్వీజ్ చేయండి. స్క్వీజ్ చేసినప్పుడు ఏమైందంటే ఈ స్క్వీజ్ టెక్నిక్ ద్వారా ఈ స్పర్మ్ బయటకు వచ్చేది కొద్దిగా స్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మీ టైమింగ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ సెక్షువల్ లైఫ్ కూడా బెటర్గా ఉంటుంది. సో దీనికి ఒకవేళ అవ్వట్లేదు 3 నిమిషాల లోపల అవుతుంది. సో ఇలా అవ్వడానికి 2 మేజర్ రీజన్స్ ఉంటాయి. ఒకటి అంగం దగ్గర ఉన్న సెన్సిటివిటీ అని ఉండొచ్చు, రెండవది ఇక్కడ నుంచి ఉన్న ఎగ్జైట్మెంట్ అని ఉండొచ్చు. సో అంగం దగ్గర ఉన్న సెన్సిటివిటీ ఉంటే, అంటే ఒకవేళ ఈ స్కిన్ పైన ఏమైనా చాలా సెన్సిటివిటీ ఉంటే చాలా వరకు కేసెస్లో స్తుంతి ఆపరేషన్ అంటే సర్కంసిషన్ చేస్తే ఇక్కడున్న సెన్సిటివిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కొందరిలో సివియర్ కేసెస్ ఆఫ్ సెన్సిటివిటీ ఉంటుంది, అంటే జస్ట్ ఇలా టచ్ చేయగానే చాలా మందికి స్ఖలనం జరిగిపోతుంది. అలాంటి కేసెస్లో మేము డార్సల్ నర్వ్ అబ్లేషన్ సర్జరీ అని అంగం పైన ఉండే నర్వ్స్ ఉంటాయి, దాన్ని కట్ చేస్తాము. సో కట్ చేయడం ద్వారా ఇక్కడున్న సెన్సిటివిటీ తగ్గిపోతుంది. సో వీళ్ళకి ఈ శీఘ్రస్ఖలన సమస్య కంప్లీట్గా బయటకు పడతారు. లేదు ఇక్కడ నుంచి ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ ఉంది, సో అలాంటి వాళ్ళకి SSRIs అని మెడికేషన్స్ ఉంటాయి. సో కామన్ SSRIs మనం చూసుకుంటే పెరాక్సిటిన్ ఉంటుంది, డెపాక్సిటిన్ ఉంటుంది. అలా మనం పెరుగుతున్న కొద్దీ, అంటే సమస్య బేసిక్ డ్రగ్స్తోని సెటిల్ కాకపోతే హయ్యర్ డ్రగ్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా హయ్యర్ డ్రగ్స్ అనేది ప్రతి పేషెంట్ టు పేషెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక నార్మల్ ప్రాబ్లం ఉంది, సో వాళ్ళకి బేసిక్ పెరాక్సిటిన్ స్టార్ట్ చేస్తాం. కొద్దిగా ఉంది అంటే వాళ్ళకి డెపాక్సిటిన్ స్టార్ట్. ఇంకా అడ్వాన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హయ్యర్ లెవెల్ ఆఫ్ డ్రగ్స్ ఇస్తుంటాం. సో ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ప్రాబ్లంకి ఏదో ఒక ఆన్సర్ డెఫినెట్లీగా ఉంది. సో మీరు వరి అవ్వద్దు. శీఘ్రస్ఖలనం ఉంటే మాత్రం డెఫినెట్లీ మీ దగ్గరలో ఉన్న ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఇలాంటి సమస్య ఉందా లేదా ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోండి, అంటే ఇది మీకు ఖచ్చితంగా శీఘ్రస్ఖలనమేనా, లేకపోతే 1-2 ఎపిసోడ్స్తో శీఘ్రస్ఖలనం అని జనరలీ ఫిక్స్ కాలేము. అదే కొద్ది ఏజ్ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా వరకు అంగస్తంభనం ఉన్న వాళ్ళకి ఈ సమస్య చాలా వరకు కోరిలేట్ అవుతుంది. సో వరి అవ్వద్దు. ఏమన్నా ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి నన్ను ఒకసారి హాస్పిటల్లో కలవండి. థ్యాంక్ యూ.